ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. నీలాకారముదాలిచి మాలో తేజమ్ము నింపు మార్గం మిదియో. నీలాకాశమునేనను మూలాంశము తెల్పుదేమో మోహన రూపా. అవ్యక్త మధురమైన ఆకారంతో ఆకర్షించే అందమైన స్వామి, నీవేమో నల్లని వాడవు, మాలోనేమో అజ్ఞానమనే నల్లదనాన్ని తొలగించి జ్ఞాన తేజస్సును నింపుతున్నావు. ఇది నీకు తప్ప ఎవరికి సాధ్యమవుతుంది స్వామి? అనంతంగా కనిపించే నల్లని ఆకాశమే నేను అని నీ మౌలికమైన విశ్వరూపాన్ని ఈ నల్లని ఆకారంతో ప్రబోధిస్తున్నావేమో. శ్రీకృష్ణాయ నమః అన్నప్పుడు నీ ఈ విశ్వరూపాన్ని స్మరించుకునే శక్తినివ్వు స్వామి అని ప్రార్థిస్తున్నాం. కృష్ణ శబ్దానికి నల్లనివాడు అని ఒక అర్థం ఉంది. కృష్ణావతారంలో శ్రీకృష్ణుణ్ణి నల్లనివాడు పద్మనయనం బులవాడు కృపారసంబుపై జల్లెడువాడు అని గోపికలు వర్ణించారు. కనుక కృష్ణుడు సార్థక నామధేయుడు అనవచ్చు. తైత్రీయ ఉపనిషత్తులోని శిక్షావల్లిలో ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉంది. అది ఒక ఉపాసన విధానం. అందులో ఆకాశం పరబ్రహ్మ శరీరం అని ఆ విధంగా పేర్కొనబడింది. అది అంతరంగ ఆకాశం. బ్రహ్మాండంలో ఉన్న ఆకాశమే అంతరంగంలో కూడా ఉంది. ఆ ఆకాశం నల్లనిది, స్వామి శరీరం నల్లనిది. కనుక రెండు నీల వర్ణ శోభితాలే. ఈ ఉపాసనలో నీల ఆకాశాన్ని స్వామి శరీరంగా దర్శిస్తే ఆకాశం అనంతమైంది కనుక స్వామి కూడా అనంతుడు అనే అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా నల్లని కృష్ణుడు మనలోని అజ్ఞానమనే నలుపును తొలగించి అనంతమైన ఆకాశమంత జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇక కృష్ణ శబ్దానికి కర్షతి ఇది కృష్ణ అని ఆకర్షించేవాడు అనే మరొక అర్థం కూడా ఉంది. ఈ దృష్టితో సృష్టి సమస్తాన్ని తనలోకి లావుకొనేవాడు, జీవులందరినీ తనలోనే లయం చేసుకునేవాడు మొదలైన అర్థాలను భావించవచ్చు. ఆధునిక విజ్ఞానవేత్తలు, సైంటిస్ట్స్ కూడా బ్లాక్ హోల్ అనే దాన్ని గురించి చెబుతున్నారు. దాన్ని, ఆ విశేషాలను దీంతో సమన్వయించుకోవచ్చు. కనుక శ్రీకృష్ణాయ నమః అంటే ప్రత్యక్షంగా భౌతిక ప్రపంచంలోనూ, పరోక్షంగా హృదయాలలోనూ సర్వవ్యాపకుడైన పరబ్రహ్మను దర్శించవచ్చు. అంతేగాక ద్వాపరయుగంలో అవతరించిన కృష్ణుని అద్భుతమైన లీలలను, గోవర్ధనోద్ధరణం, కాళీయమర్దనం వంటి వాటిని స్మరించుకోవచ్చు. ఆ విధంగా నిరాకార సాకార పరబ్రహ్మాన్ని భావిస్తూ ఈ కేశవ నామాలకు ఉన్న పరిపూర్ణత్వాన్ని దర్శిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ స్వరూపంగా భావించి నమస్కరిద్దాం. నీలాకారముదాలిచి మాలో తేజమ్ము నింపు మార్గం మెదియో. నీలాకాశమునేనను మూలాంశము తెల్పుదేమో మోహన రూపా.